TH94 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో గురువారం రోజు సాయిపూర్లో దారుణం. భర్త, అత్త, మామ దాడిలో తీవ్ర గాయాలతో మృతి చెందిన అనూష 20 సంవత్సరాలు. 8 నెలల క్రితం అనూష పరమేశ్ ప్రేమ వివాహం. ప్రేమ పెళ్లి ఇష్టం లేకపోవడంతో పరమేశ్ తల్లిదండ్రులకు అనూషకు మధ్య తరచూ గొడవలు. ఈ గొడవలో భర్త జోక్యం చేసుకుని అనూషపై దాడికి దిగిన ముగ్గురు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో మృతి చెందిన అనూష. పరారీలో అనూష భర్త పరమేశ్ తల్లిదండ్రులు లాలమ్మ, మొగులప్ప అనూష మృతి చెందిందని కుటుంబ సభ్యులకు తెలిపి పరారైన ముగ్గురు నిందితులు పలుమార్లు వరకట్నం తేవాలని గొడవ పెట్టుకున్నారు అంటున్న అనూష తల్లి చంద్రమ్మ. నా పేరు నవీన్, సాయిపూర్ ఉంటా. మా చెల్లెలు మా ఇంటికి వచ్చింది 3 రోజులు ఉన్నాయి. ఇంతకుముందు కొట్టినట్టే ఉండలేదు ఇంట్లో. మళ్ళీ పొద్దున హాస్పిటల్ మనం ఇంటికి తోలుకోతున్నాము. మధ్యలో వచ్చి వాళ్ళ మొగాడు వచ్చి మధ్యలో వచ్చి నేను చూపించుకుని నా పిల్లలు నేను తోలుకోతా అని గుంజుకొని ఆటోలోకి గుంజుకుని హాస్పిటల్ తోలుకోండి. 7 రోజులు మాకు తెలియదు. ఇంటికి తోలుకోయినాక ఇలా మేము వాళ్ళ గల్లీలోకి వస్తే వాళ్ళ గల్లీలో లేపారు. 7:30 అంటే సంపాద హాస్పిటల్ అని చెప్పారు. హాస్పిటల్ కడుకునే తోటి ఇలా చచ్చిపోయారు అని చెప్పారు. అంటే ఏమిటితో కొట్టిందో మీ డౌట్ ఏంటిది అసలు? మీ చెల్లె డౌట్ అనూష, మా చెల్లి పేరు. పిల్లని పేరు పరమేశ్ పిల్లని పేరు. ఎప్పుడు పెళ్ళి అయింది? పెళ్ళి ఏప్రిల్ అయింది. ఇంకా 1 వీక్ ఇంకా సంవత్సరం పెట్టా కదా పెళ్ళి. 4 నెలలు అయింది. 8 నెలలు అయింది పెళ్ళి. అంటే కారణాలు ఏమన్నా ఉన్నాయి? కారణాలు వాళ్ళ ఇంట్లో పంచాయతీలు ఏమున్నాయి. వాళ్ళ అమ్మకు వాళ్ళకు పట్టరాదంట. అంటే వీళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకోరు. వాళ్ళ ఇంట్లో ఇష్టం ఉందో లేదో మాకు కూడా తెలియదు. ఇప్పుడు అనూష ఒంటి మీద ఏమైనా గాయాలున్నాయి? ఇంతకుముందు 3 రోజుల కింద కొట్టినప్పుడు మోకా చేతులు అన్నీ బరకపోయినాయంట. అవి కొట్టినాక మళ్ళీ మేము అసలు తోలుకోతే మళ్ళీ మా పెళ్ళకి నేను చూపిస్తాను. తోలుకొని పోయినాక మళ్ళీ అవి మాట్లాడి ఇప్పుడు ఇంటికి తోలుకొని ఇంట్లో సంపేరు ఏం చేసాడో తెలియదు. వచ్చి వచ్చే వరకు సంపద హాస్పిటల్లో నా పిల్ల మా చెల్లెలు చనిపోయి ఉన్నారు. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి హాస్పిటల్ ఇక్కడ ఉండే పారిపోయినదని ఎంట పడితే పారిపోయినదని ఇంకేమి పోస్ట్ మార్టం అయినాక వెళ్తాం. మళ్ళీ పరమేశ్ అతను చంపి ఉంటాడని చెప్పి అనుమానమా? అతన్ని చంపేసింది. అతను తింకపోయింది కదా సార్, ఆల్రెడీ చంపేసింది వాళ్ళే. ఇంకా వెళ్ళాం సార్, పోస్ట్ మార్టం అయినాక మరి ఇంకా మేము పోయి ఇంకా చెప్పలే వారికి. అమ్మాయి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ డాడీ చనిపోయినాక తల్లి బిడ్డ వచ్చి ఇల్లు ఉంటుంది. మేడమ ఉంది. అంటే ఇవి 2వ కాలేజీలో ఇస్తున్నాను అన్నారు. అక్కడ పెద్ద పైన ఆయనకి ఇచ్చింది, చిన్న పాప నాకు ఇచ్చింది. కరెంట్ ఈ పిల్ల తల్లి రెండో భార్యగా బావకి ఇచ్చింది. నేను చనిపోయినాక ఇక పిల్లలు అక్కడ ఉంటే నాకు ఏం లేదు కానీ ఇక తల్లి దగ్గర ఒక రూమ్ ఇచ్చింది. ఇక్కడ నుంచి షిఫ్ట్ అయింది. ఒకటి అని అనుషన్ తీసుకొని ఇంకా నమ్మని చేసినప్ప అని కడుపు మీద మన అంత గ్రాండ్ గా చేసినాం సార్.
అన్ని చేసినాం ఏమైనా ఇంతకుముందు కొట్టిండా ఎందుకు కొట్టిండంట అనుష ఏం చెప్పేది మీకు అన్నం ఎక్క చేసిందంట అత్త గురించి తిన్నం టాచర్ అంటే పడుకోడు నువ్వు బంగారు తేలేవు మాకు రూపాయలు తేలేవు మాకు రూపాయలు తినరా మాకు ఆస్తి ఉన్నది నీకు రూపాయలు తే బాబా తలకాయ పెట్టి విసుకుతాడు తల్లి కొడుకు చంపేసి బంగారు తీసుకొని చంపేసి తోలిచ్చారు సారు. ఇప్పుడు నేను చూసే లోపల అదనపు వనకట్నం అడిగేదా అడిగిండ్రు